రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. యాసంగిలో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా DBM 38 కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. గణపురం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనంలో శనివారం CSC సెంటర్ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. రైతులు, ప్రజలు, అన్ని సహకార సంఘాల సభ్యులు ఈ CSC సెంటర్ను ఉపయోగించుకోవాలన్నారు. రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం రేవంత్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు మహాజన సభ సందర్భంగా సహకార సంఘాలకు అది మత్స్య సహకార సంఘం కానీ, గౌడ సహకార సంఘం కానీ, చేనేత సహకార సంఘం కానీ, ఇంకా ఇతర కోఆపరేటివ్ వ్యవస్థలో పరిధిలోకి వచ్చినటువంటి సహకార సంఘాలకు ఈరోజు ఒక హెల్ప్ లైన్ పెట్టి వాళ్లకు మరి ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా లబ్ధి పొందే విధంగా ఈ హెల్ప్ లైన్ ద్వారా వారికి సహకార సంఘాలకు జరిగేటువంటి యాక్టివిటీస్ కానీ, వాళ్లకు ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సహకారాన్ని, ఇన్సూరెన్స్ ను అందించే విధంగా ఈ రోజు హెల్ప్ లైన్ మనము ప్రారంభించుకోవడం జరిగింది. అదే విధంగా ఈ సహకార సంఘంలో రైతులకు ఉపయోగపడే విధంగా గతంలో ఉన్నటువంటి పాలకులు ఈరోజు 2018, 2000 చేయకపోవడం వల్ల చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేకపోయారు. అయితే ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఎప్పుడైతే వస్తాయో ఆ డేట్లతో రిన్యూవల్ చేయించుకొని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గాని, ఉద్యోగస్తులు గాని మరి చురుకుగా పాల్గొనే విధంగా చేయాలి. ఇక్కడ 3000 మంది రైతులు రుణం తీసుకుంటే 2900 మంది కూడా రిన్యూవల్ చేయలేకపోయారు. వాళ్ళ నిర్వాహకం వల్ల ఈరోజు రైతుకు రుణమాఫీ జరగలేదు. ఆ జరగకపోవడం వల్ల నష్టం ఏర్పడేది. కనుక ఈ రోజు 1008 మంది రైతులుంటే మనం ఇక్కడ సుమారు 2,48,22,600 రూపాయలు బోనస్ కూడా మనం ఇక్కడ ప్రభుత్వ పరంగా వేయించుకోవడం జరిగింది. అదే రకంగా మనం 2,68,22,600 రూపాయలు ఏదైతే ఉందో వాళ్ళకి అదనంగా రైతులకు ప్రభుత్వ పరంగా బెనిఫిట్ కావడం జరిగింది. ఈ రోజు ఈ నియోజకవర్గంలో కూడా 48,700 ఎకరాలు వేసంగి పంటను కూడా మనం ఈ రోజు చలివాగు, మోరంచ, మానేరేబడి ఈ రోజు గణపురం చెరువు గాని, ధర్మరావుపేట గాని, ఇంకా ఆజం నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 7 మండలాల్లో సుమారు మరి ఈ నియోజకవర్గంలో 48,000 ఎకరాలు వేసంగి పంట కూడా సక్సెస్ఫుల్ గా పంట పండించుకోవడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.